అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారములు. Ini
సకల పరివార దేవతలు, పితృ దేవతలు, అదేవిధంగా గ్రామ దేవతలు, అదేవిధంగా అటువంటి భక్తులు త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాం. చూడు కెమెరా చూడు చైర్మన్ సాబ్ చూడండి చైనా నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం మహేశ్వర తవ చరణం మహేశ్వర ఓం శివ ఉమా మహేశ్వర తవ చరణం ఉమా మహేశ్వర పరాత్పర శివ శివ ఓం శివ పరాత్పర శివ ఓంకార శివ తవ చరణం శివ తవ చరణం శంకర భవాని శంకర నమామి శంకర భవాని శంకర శంకర భవాని శంకర నమామి శంకర భవాని శంకర ఉమా మహేశ్వర తవ చరణం ఉమా మహేశ్వర తవ చరణం మహేశ్వర తవ చరణం ఉమా మహేశ్వర తవ చరణం ఓం శివ పరాత్పర శివ ఓం శివ పరాత్పర శివ ఓం శివ పరాత్పర శివ ఓం శివ మెల్లగా శివ ఓంకార శివ తవ చరణం ఓంకార శివ తవ చరణం ఓంకార శివ తవ చరణం ఓంకార శివ తవ చరణం ఓ నమామి శంకర భవాని శంకర నమామి శంకర భవాని శంకర నమామి శంకర భవాని శంకర నమామి శంకర భవాని శంకర ఉమా మహేశ్వర తవ చరణం ఉమా మహేశ్వర తవ చరణం ఉమా మహేశ్వర తవ చరణం ఉమా మహేశ్వర తవ చరణం ఓం శివ పరాత్పర శివ ఓం శివ పరాత్పర శివ భవాని శంకర ఉమా మహేశ్వర తవ చరణం ఉమా మహేశ్వర తవ అటే ఉంటుకోరు మేడం. ఆ యొక్క ప్రధానంగా వచ్చేటువంటి ద్వారం తూర్పు ద్వారం ఉండండి. ఒక్కొక్కరు కలుసు పట్టుకుని ఒక్కొక్క ద్వారంలో ఉండండి.
यागशालाकर्ताय गगनभागे मां रक्षन्तु अध्वरं रक्षन्तु ओम महादेवता पुष्पान् बलिदामि ओम इंद्रं ददामि नारिके नमस्ते मादिद्विषामहेः ओम शांति शांति शांतिः ओम हरिः नमः हरिः ओम वेदो इति तत्त्वधाराय ओम वक्रय भूताः सुखदुःखदाः यदे भूताः यदे साम्रोदेन नमः कर्मासनार्थे ओम रणायां शान्तिकर्ता पुष्टिकर्ता वृत्तिकर्ता आयुष्कर्ता भूतो यागशालाकर्तायां फलं ददामि ओम लोकसुखमोक्षेभ्यो ब्राह्मणेभ्यः शुभं भवतु सर्वसम्पदस्तु शांतिकर्ता पुष्टिकर्ता वृत्तिकर्ता आयुष्कर्ता आरोग्यकर्ता देवी यागशालाकर्तायां पुष्पाणं महीं ददामि ओम महादेवता देवताय नैवेद्याय देवी स्वस्तिरत्नः भक्तिरमानुषेभ्यः भूतं जगाद देशुतं तन्नो अस्तु गुरुदे चन्द्रस्मरेः అందరూ కూడా ముందు రావాలి కూడా వచ్చారు కాబట్టి చొక్కాలు విప్పేసి లోపలికి వెళ్ళాలి చొక్కాలు విప్పేసి లోపలికి వెళ్ళాలి ఇప్పటి నుండి ఈ యొక్క యాగశాలలో సకల పరివార దేవతలు ఆశీనులై ఉంటారు కాబట్టి ఎవరు కూడా చొక్కాలు ధరించుకొని లోపలికి రావద్దు చక్కగా సాంప్రదాయ పద్ధతిగా రావాలి जातवेदसे सुनवामसोममरादेयतोर्दः दिवेदः शनः प्रतिदृगानि स्वतन्त्रदृगानि विश्वा कोश्यवृद्देव फलानवरवे बपातो साधयामि ओम ज्योतिषंत्वा साधयामि ओम ज्योतिर्विदंत्वा साधयामि ओम बास्वदेत्वा साधयामि जलत्वा साधयामि अन्धुलाभावत्वा साधयामि दीप्यमानत्वा साधयामि नूतनादत्वा साधा साम्राज्यमादत्वा साधयामि ओम भज्योतिषं साधनमिक्षरे ग्रमस्याः ज्योतिर्कृते एष्टो सुदामुवस्य दाम अनुस्वादायामदाः देवी नमो नमः इति मन्त्रेण दीप पात्रे घृतं दातैलं निक्षिप्यारम् इति वर्तेन संस्पृष्ट्यारम् ओम ग्लों गगनलोकरत्नां दिग्भागे श्रीवास्तुमण्डलदेवता सम्पूर्ण अनुग्रहप्रसादनित्यर्थं सात्वन्तपाराधनं करिष्ये ओम वास्तोस्पते प्रतिजाति यस्मान् स्वादेश अनैवीवो भवानः यद्वे महे प्रतिदन्नो जुषस्वचन्नैतिपे ध्रुपदेशं चतुष्पदे वास्तोस्पते शिल्पया शिरं सदाते सच्चे महिर्मया गातवत्य अवक्षेमोदयोगे वरं नो योऽयं वातस्वस्तिनिस्पदानः आमी वह वास्तोस्पते विश्वारूपाण्यर्षन् सकाशेवेदनः वास्तुपुरुषदेवता विष्णुम् ओम मादंडं कराब्जेन वहन्तं भूमिशोदकं वन्देहं वास्तुपुरुषं शयानं शयने शुभे ओम वास्तुपुरुष नमस्तेस्तु भूषय्यादिकटप्रभो मद्गृहे दादान्यानि संस्कृपूजा समर्पयामि ओम वास्तुपुरुषाय नमः ओम पूरयामि
మహాక్షేత్రపాలక మండపతిష్ఠుదేవతాభ్యో నమో నమః. ఆవాహనం అహం కర్మ కరిష్యే. క్షేత్రాభ్యంతర పట్టుకోండి. ఓం క్షేత్రస్యాపదిన వయగం హృదయనేవ జయామసి గామశ్వం పోషయిత్వా షడాం రాజదృశే. ఓం శ్రీ మహాదేవతాభ్యో నమః. క్షేత్రపాలక దేవత బ్రహ్మకలశేనమావాహయామి. ఓం శ్రీ మహాదేవతాభ్యో నమో నమః. ఓం క్షేత్రస్యాపదిన ఏకదశమావాహయామి. ఓం ఐరావతాయ నమః. ఐరావతమావాహయామి. ఓం విశుదిగ్ధాయ నమః. విశుదిగ్ధమావాహయామి. ఓం బంధనాయ నమః. బంధనమావాహయామి. ఓం దివ్యకాయాయ నమః. దివ్యకాయమావాహయామి. ఓం కంబలాయ నమః. కంబలమావాహయామి. ఓం శుభకాయ నమః. శుభకనమావాహయామి. ఓం గోతుల్యాయ నమః. మంగళం సూర్యగ్రహం సాంగం సాయిరం సవాహనం సరికం పత్ని పుత్ర పరివార సమేతం సూర్యగ్రహమావాహయామి. స్థాపయామి. పూరయామి. ఓం అగ్నం దూతం వృణీమహే హోతారం నిశ్చవేద సమస్త యజ్ఞ సుకృతం సూర్యగ్రహస్య రక్షితః అగ్నిమావాహయామి. స్థాపయామి. పూరయామి. ఓం కద్రుద్రాయ ప్రచేతసే మేరుష్టమాయ తవసే వోచేత సంతమో హృదే సూర్యగ్రహస్య ఉత్తతః రుద్రమావాహయామి. ఓమాప్యాయస్వస్తమేతుతే విశ్వతः సోమవృష్ణియం భవావాజస సంగనే సూర్యగ్రహస్యాగ్నే దిగ్భాగే సమచిత్రశ్రమండలే చంద్రగ్రహం సాంగం సాయిరం సవాహనం సదృష్టం పత్నీ పుత్ర పరివార సమేతం చంద్రగ్రహమావాహయామి. ఓం అప్సమే సోమప్రవేదంతర్విశ్వానివేశదాగ్నించ విశ్వం ఓమాపచ్చ విశ్వవేశది చంద్రగ్రహస్య రక్షితాపహమావాహయామి. ఓం గౌరీ విమాయా సలీలానుతక్షత్యేకపదీపదే సాధుస్పరీ అష్టాపదనవపదే బభోవసే సహస్రాక్షర పరమే వ్యమన్న చంద్రగ్రహస్య ఉత్తతః గౌరీమావాహయామి. స్థాపయామి. పూరయామి. ఓం అగ్నిర్మూర్ధాదివకసిత్పరహి పృథివ్యాయమాపావరేటాం సుజన్వతే సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే త్రికోణాకార మండలే అంగారగ్రహం సాంగం సాయిరం సవాహనం సదృష్టం పత్నీ పుత్ర పరివార సమేతం సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే అంగారగ్రహం సాంగం సాయిరం సవాహనం సదృష్టం పత్నీ పుత్ర పరివార సమేతం అంగారగ్రహమావాహయామి. ఓం శివనా పృథివీ భవన్ దక్షిణవేశని యచ్చానస్తర్మసప్రదాః అంగారగ్రహస్య దక్షిణతః పృథివీమావాహయామి. ఓం క్షేత్రశబ్దనావై ఓం క్షేత్రశబ్దనావై మహిదేవ జయామసి గామశ్వం పోషయిత్వా సన్మురాతి దృశే అంగారగ్రహస్య ఉత్తతః క్షేత్రపాలకమావాహయామి. ఓం ఉద్భోజ్యస్వాగ్నే ప్రతిజాగృహ్యే నిమిష్టా పూర్తే సగం సృజే దామేంద్రపణక్రణమగ్రస్తాపదనమివానమం సీకరంతమేకం సూర్యగ్రహస్య ఈశాన దిగ్భాగే బాణాకారమండలే బుధగ్రహం సాంగం సాయిరం సవాహనం సదృష్టం పత్నీ పుత్ర పరివార సమేతం బుధగ్రహమావాహయామి. ఓం ఇదం విష్ణువచక్రమే దేవతాభ్యో నమః. వర్ధనే కలశ దేవతాభ్యో నమో నమః. స్థిరో భవ వర్ధో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు పుష్పాణి ఆవాహ్యాం. ఓం శ్రీ మహాదేవతాభ్యో నమః. ఓం ఏతతో ఆవాహ్యదేవి దేవతాభ్యో నమో నమః. ఓం కలశేన శ్రీ ఆవాహనం అహం కర్మ కరిష్యే. అందరూ కూడా కూర్చున్న దంపతులు లైవా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర్ధ సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతోత్యాయాగస్య పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి స్వాహా. ఓం విద్మహే సర్వశక్త్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో లలితా ప్రచోదయాత్. ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. ఓం పరమహంసాయ విద్మహే మహాతత్వాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆకాశాయ
तत्परितं तोयं यदा गच्छन्ति सागरः सर्वदेव नमस्कारं केशवं प्रति गच्छति इति वेदोक्तदिव्यसुवर्णमन्त्रपुष्पं समर्पयामि। बोलो यज्ञ भगवान की शिवशंकर भगवान की उमा महेश्वर प्रभु महाराज की। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शान्ति शान्ति शान्तिः। ओम शम्भो शिव 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 शम्भो शिव 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 शम्भो शिव 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 नारायण नारायण नारायण। हरिः ओम तत्सत्। लोकान् समस्ताः सुखिनो भवन्तु लोकान् समस्ताः सुखिनो भवन्तु लोकान् समस्ताः सुखिनो भवन्तु। ओम शान्ति शान्ति शान्तिः। यज्ञ भगवान की जय। श्री सीतारामचंद्र भगवान की जय। पवनसुत हनुमान की जय। महेश्वर भगवान की जय। जगन्माता की जय। सद्गुरुनाथ महाराज की जय। हरि नमः पार्वती पतये हर महादेव हर शंभो। ఇప్పుడు ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా మేము 32 సంవత్సరాలు అవుతుంది. 32 సంవత్సరాల సంది యథావిధిగా నడుస్తుంది బాగా బ్రహ్మాండంగా కంప్లీట్. గుడి పేరు చెప్పు. గుడి ఉమామహేశ్వరం దేవాలయం చామనపల్లి. మీరు గుడి చైర్మన్ సార్? మేము గుడి చైర్మన్. మీ పేరు చెప్పండి. గర్వంద రాజయ్య. 32 సంవత్సరాలే మేము ప్రతిష్ఠ చేసి 32 సంవత్సరాల సంది నిరాళయంగా అన్నదానం మన ప్రతి శివరాత్రికి 4 క్వింటాల బియ్యం పెడుతున్నాం. ఊరోళ్ళు అందరూ మంచిగా చందాలు ఇస్తుండ్రు. బ్రహ్మాండంగా ఈ చుట్టూ 4 గుళ్ళ పెట్టు బాగా నడుస్తుంది ఇప్పటికి. మళ్ళీ గజస్తంభం మన ఇవాళ ఏం కార్యక్రమం చేసేస్తారు? మన గుడి గజస్తంభం ఇలా సాయంత్రం 6 గంటలకు జలాదివాసం ఉన్నది. రేపు 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 చూస్తున్నది. మన 31 నాడు ప్రతిష్ఠ ఉంది. బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇక ఈ చుట్టూ 4 గుళ్ళ పెట్టు లేదు. శివాలయం ఎక్కడ లేదు. అంటే 30, 31, 1 ఒకటి ఈ 3 రోజులు కార్యక్రమం నడుస్తుంది. అన్నదానం సుధా పెడుతున్నాం 3 రోజులు. ఐలయ్య గారు మీరు చెప్పండి సార్. మా చావనపల్లి గ్రామంలో ఇప్పుడు ఈ గుడిలో జరుగుతున్న కార్యక్రమాల గురించి. మా చావనపల్లి గ్రామంలో 32 సంవత్సరాల కింద ఒక మన గండు అశోకరావు అని మాకు 1 ఎకరం భూమిని దానం ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము దీనికి శివాలయం కట్టనన్న గ్రామ కుల సంఘాల నిర్ణయం ప్రకారం మేము శివాలయం ఉమామహేశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ సంవత్సరానికి 32 సంవత్సరాలు అయింది. అప్పుడు మేము కట్టేది ఇది మన గజస్తంభాన్ని పెట్టడం జరిగింది. అది కొద్దిగా పుండొచ్చి దాన్ని ఖరాబు అవడం జరిగింది. దాన్ని తీసి దాని స్థానంలో ఇప్పుడు చేసే ప్రోగ్రాంలో దాన్ని గజస్తంభాన్ని రాత్రి తెచ్చి పెడుతున్నాం. ఇది 3 రోజుల ప్రోగ్రాం. ఈ 3 రోజుల ప్రోగ్రాంలో ఇవాళ ఈరోజు 30 తారీఖు నాడు ఇవాళ హోమాలతోని ఫస్ట్ రోజు ప్రారంభించడం జరిగింది. 2వ రోజు ఇవాళ సాయంత్రం జలాదివాసం ఉంటుంది. రేపు పొద్దున పుష్పాదివాసం, మన పండ్లది ఇవి ఫలాదివాసం ఇవి జరుగుతాయి. ఎల్లుండి యథావిధిగా హోమం తర్వాత మేము గజస్తంభాన్ని ప్రతిష్ట చేయడం జరుగుతుంది. ఇది మేము పూజారులను వాళ్ళు చెప్పిన టైం ప్రకారం వాళ్ళ ఆధ్వర్యంలో మన సత్యనారాయణ అని మన బ్రాహ్మణోత్తముడు
పూజారి, ఆయన ఆధ్వర్యంలో మేము చావనపల్లిలో నిర్మించడం జరుగుతుంది. ఈరోజు అందరికీ ఊరు లెవెల్ల అన్నదాన కార్యక్రమాన్ని పెట్టడం జరుగుద్ది. ఊరు కులాస్తులు మొత్తం, మా ఊళ్ళో ఏ కులాస్తుడైనా ఇంటికి ఎంతో వాళ్ళకు దోచినంత ఇస్తుర్రు. ఆ ఖర్చుతోనే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరినీ ఆహ్వానిస్తాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో గత 32 సంవత్సరాల క్రితం ధ్వజస్తంభాన్ని నిర్మించడం జరిగింది. అది జీర్ణోద్ధారణ జరగడం వలన ఇప్పుడు నూతన ఏకశిల రాతి ధ్వజస్తంభాన్ని నిర్మించడానికి ఆలయ కమిటీ మరియు గ్రామ ప్రజల సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం జరిగింది. కనుక నిర్వహణ చేయడం జరిగింది. అందరి ఆధ్వర్యంలో, అందరి ఆశీస్సులతో ఈ ధ్వజస్తంభాన్ని నిర్మాణం చేస్తూ ఈరోజు 30, 31, 3 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు నవగ్రహ పూజ, గణపతి పూజ, హనుమాన్ పూజ మరియు యజ్ఞం ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. తదుపరి సాయంకాలం జలాదివాసం, తదుపరి యజ్ఞం, మళ్ళీ యథావిధిగా హోమం ఉంటుంది. ఈ మాదిరిగా 3 రోజుల కార్యక్రమం నిర్మాణం చేయబడింది. రేపు ఫలాదివాసం, పుష్పాదివాసం, ధాన్యాదివాసం కార్యక్రమాన్ని కూడా రేపు చేయడం జరుగుతుంది. తదుపరి 3వ రోజు 1వ తారీఖు నాడు హోమం అనంతరం ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగి తదుపరి హోమం పూర్ణాహుతితో సమాప్తమై ప్రజలందరి ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ దేవుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మనసారా కోరుతూ జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ ప్రతి ఒక్కరూ గడప గడపన ఇంటికి వచ్చి జలాదివాసం, ఫలాదివాసం, పుష్పాదివాసం, ధాన్యాదివాసంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా సవినయంగా ఆలయ కమిటీ తరపున కోరుకోవడం జరుగుతుంది.